నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం మొగలి ఘాట్ రోడ్ నందు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీకి మంటలు అంటుకొని ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా అలిపిరిలోని గరుడ కూడలి వద్ద గోబ్యాక్ క్రిస్టియన్ జగన్ నిరసన కార్యక్రమం తుమ్మా ఓంకార్ ఆధ్వర్యంలో శాంతియుతంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూ సంఘాలు మద్దతు పలికాయి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట నుంచి తెలంగాణ భద్రాచలంకు యూకలిప్టస్ లోడ్తో వెళ్తున్న లారీ మొగిలి ఘాట్లో ఇంజన్లో సమస్య వచ్చి ఆగిపోయింది. లారీ బ్రేక్డౌన్ సమస్య పరిష్కరిస్తున్న సమయంలో గురువారం వేకువజామున 2:30 కర్ణాటక రాష్ట్రం హుబ్లీ నుంచి షుగర్ లోడ్తో వస్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీ డీజిల్ ట్యాంకు నుంచి మంటలు చెలరేగడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకొని లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్లీనర్తో పాటు మరో డ్రైవర్ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి విచారణ చేపడతామని తెలిపారు. చెప్పండి. ప్రతి యాక్సిడెంట్ నెంబరు టీఎస్ 28 T 96 69 సార్. 4 నెంబర్లు 96 69 4 నెంబర్లు వస్తుంది సార్. 93 69 ఏ సార్ ఈ నెంబర్ మేము రాసుకున్న బండి మీద ఉండేది. నెంబర్ కరెక్ట్ చెప్పు. డ్రైవర్ ఈయన ఓనర్ పేరు యాదగిరి చెప్తాను కర్ణాటక. డ్రైవర్ ఉద్యోగం డ్రైవరు మామూలు యాక్టివ్ డ్రైవరు ఉద్యోగ డ్రైవరు ఇద్దరు డ్రైవర్లే కాబట్టి తోలుకుంటే ఆయన ఓనర్తో డ్రైవరు ఆయన తోలుతున్నాడా సాగిస్తూ తోలుతున్నాడు. పక్కన సాగిస్తూ డ్రైవ్ చేస్తాడు. అంటే ఫోన్ చేస్తే వస్తున్నాం అని చెప్పింది సార్. అంటే ఇద్దరు ఇట్లా ఎవరు తోలుతున్నారో తెలియదు. నేను ముందర ఉన్నా వీళ్ళు వెనుకున్నారు. నువ్వు ఇంకొక డ్రైవర్వా? లేదు సార్, నాకు ఇంకో బండి మొత్తం 4 బండ్లు వచ్చినాం సార్. 3 వెళ్ళిపోయినాయి. 2 వెళ్ళిపోయినాయి. 2 వెళ్ళిపోతే 2 మీ ఇద్దరు ఇతను నేను ఎన్నుకున్నాం. నేను ముందలున్నా ఇతను ఎన్నుకోండు. నేను కంపెనీ పోయిన బండ్లకు ఒక అతనికి చేస్తే ఏమని చెప్పిండు మా అన్న ఎట్లా వాళ్ళ కంపెనీకి దారి వేయడం వల్ల అంటే ఇక్కడ డివైడర్ ఉంటుంది, ఇట్లా కిందికి డౌన్ తిరిగిన తర్వాత రైట్ మళ్ళీ కానీ బండి స్లో రాని ఇంకో బండి మనకు కంట్రోల్ కాలేదు, అది కూడా స్పీడ్లో వస్తే ఇబ్బంది అవుతుంది, స్లోగా వచ్చేసి అని చెప్పిండు. నేను అదే ఇతనికి చెప్పిన, నేను అరే నా బండి కంట్రోల్ అవుతుంది, నీకు కంట్రోల్ కాదు, నిమ్మలంగా వచ్చాయని చెప్పిన. ఇతను ఏం చేసిన 10 నిమిషాలకు ఓకే అన్నాడు. వస్తూనే ఉంది బండిగా, కంట్రోల్ కాలేదు. ఈ బండి ఎన్ని డ్రైవర్ల బండి ఇది? ఇది 14 సార్. ఇంకొక డ్రైవర్ పేరు ఆపకెళ్ళాను సార్.
రైట్. ఈ లారీ 1969 లారీ నెంబర్ లారీ యూక్లిప్టస్ ఈ ముద్దులు తీసుకొని వీకోట్లో లోడ్ చేసుకొని అది భద్రాచలం పోతూ ఉంది. ఈ బ్రేక్ డౌన్ కావడం వల్ల ఈ లారీ ఇక్కడ ఆపుకొని మెకానిక్స్ని తీసుకొని ఒకతను వెళ్ళిపోయారు. ఇంజిన్ ఆపుకొని మన డ్రైవరు క్లీనరు లారీ వెనకాల ఆపుకున్నారు. ఈ విషయం తెలిసి మా హైవే వాళ్ళు కూడా వచ్చి వెనకాల బ్యారికేడ్స్ పెట్టి రేడియం స్టిక్కర్స్ పెట్టుకున్నారు. హైవే కూడా ఇక్కడ దగ్గర పార్క్ చేసుకొని ఉన్నారు. ఎర్లీ అవర్స్ 2:30 అప్పుడు 14 టైర్స్ లారీ దాదాపు 30 టన్స్ షుగర్ తీసుకొని రామదుర్గ్ కర్ణాటక నుంచి బయలుదేరి పక్కనున్న పారగాన్ ఫ్యాక్టరీకి వెళ్తూ ఈ బండి కంట్రోల్ చేసుకోలేక చీకట్లో పార్కింగ్ ప్లేస్కు లారీకి మధ్యలో ఉన్న ప్లేస్లో రావడం వల్ల ఆ ట్యాంకర్ పార్కింగ్ లారీ ట్యాంకరు డీజిల్ ట్యాంకర్ పేలిపోయి ఆ డీజిల్ మీద పడి అది గాయాలైపోయినాయి. అతను అక్కడ చనిపోయాడు. ఈ షుగర్ తీసుకొచ్చిన లారీ డ్రైవర్ కూడా చనిపోయాడు. ఇంకొకటి సీరియస్ ఇంజరీ ఉంది, ఒక సీరియస్ ఉంది. అందరినీ ఆసుపత్రికి తరలించున్నాము. వెంటనే స్పాట్లో ఉండడం వల్ల ఫైర్ వాళ్ళకి తెలిపించి ట్యాంక్ డీజిల్ కారణంగా షుగర్ లారీ అంటుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ మొత్తం డైవర్షన్ అయిపోయింది. దీనిపైన విచారించి తగిన చర్యలు తీసుకుంటాము. మొన్న 2 days బ్యాక్ కూడా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఆల్రెడీ ఎస్పీ గారు కలెక్టర్ విజిట్ చేశారు. దానికి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి అమలుపరిచే ప్రోగ్రామ్ ఉన్నారు. ఆలోపి జరగడం నిరూపిస్తున్నాము. దీనిపైన పూర్తిగా అన్ని చర్యలు ఆఫీసర్స్ తీసుకొని చేసుకుంటాము. ఇటువంటి చర్యలు పునరావృతం తగిన చర్యలు తీసుకుంటాము. ముగిలి ఘాట్ రోడ్ నందు బంగారుపాలెం మండలం ముగిలి ఘాట్ రోడ్ నందు రోడ్ యాక్సిడెంట్తో పాటు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మాకు పలంనేరు ఫైర్ స్టేషన్కు మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన వెంటనే పలంనేరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఇక్కడికి చేరుకుని గుట్టు ఏదైతే ఫైర్ అవుతుందో ఆ ఫైర్ను కంట్రోల్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యాక్సిడెంట్లో లారీలో డ్రైవర్ ఇరుక్కున్నాడు అన్నటువంటి మెసేజ్ కూడా తెలియడం వలన చిత్తూరు నుంచి రెస్క్యూ టెండరు మరియు ఒక అడ్వాన్స్ వాటర్ టెండర్ ఫైర్కి సంబంధించి కూడా అది కూడా రావడం జరిగింది. ఈ ఒక క్యాబిన్లో ఇరుక్కున్నటువంటి దీనిని కట్ చేసి ఆ డ్రైవర్ను అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఫైర్ను కంట్రోల్ చేయడం జరిగింది. తదుపరి వుడ్ కింద ఉన్నటువంటి బాడీని తీయడంలో భాగంగా ఆల్మోస్ట్ వుడ్ పక్కకు తీసేశారు. అక్కడ కూడా బాడీ ట్రేస్ అవుతాయి. గో బ్యాక్ జగన్, గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అనే కార్యక్రమంలో నాలో నేను రథసారథి వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఈ కార్యక్రమానికి హిందూ సంఘాలు మద్దతు పలకడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాసానంద సరస్వతి స్వామి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమలకు అనుమతించబోమని, కాదని రేపు పాదయాత్ర చేస్తే అడుగడుగునా ఆటంకం సృష్టిస్తామని తెలియజేశారు. తిరుమలకు ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజకీయ అవసరాలకు వాడుకునేందుకు మేము అనుమతించమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఒకవేళ తిరుమలకి వెళ్లాలంటే కపిల తీర్థం వద్ద తలనీలాలు సమర్పించి 3 నామాలు పెట్టుకొని తిరుమల చేరుకోవాలని వారు డిమాండ్ చేశారు. మహిళా జ్యోతి సేవా సమైక్య మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రేపు జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావడం ప్రజా సంఘాలే కాకుండా హిందూ సమాజమే వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హిందువులకు కానీ తిరుమల భక్తులకు కానీ ఎంత ద్రోహం చేసినాడంటే అది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే తిరుమల లడ్డూని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
సర్పంచ్ ఎలక్షన్లో మన పక్కనే ఉన్న తొండవాడ పంచాయతీలో ఓటికి లడ్డు పంచి ఆ వైసీపీ ప్రభుత్వం ఎంత అపచారాన్ని మూట కట్టుకునిందో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఒక తిరుమల సెట్టింగ్ని ఉగాది సందర్భంగా వాళ్ళ ఇంటికాడి వేసి ఆ వెంకటేశ్వర స్వామిని అతని వద్దకు తెప్పించుకున్న ఆ జగన్మోహన్ రెడ్డి రేపు తిరుమలకు వచ్చేదానికి ఎటువంటి పరిస్థితుల్లో మేము అంగీకరించము. ఒకవేళ తిరుమలకి రావాలంటే ఇక్కడ కపిల్ తీర్థం కాడ గుండు కొట్టుకొని నామాలు పెట్టుకొని సతీ సమేతంగా తిరుమలకు వస్తే మా నుండి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అట్ట కాదనేసి పాదయాత్ర, సైకిల్ యాత్ర, బస్సు యాత్ర అనేసి కానీ యాత్రలు కానీ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేదైతే ఉండదు. అడుగడుగున ఆటంకం సృష్టిస్తాం. అవసరమైతే అడవి మధ్యలో కూడా సరే ఆయన పాదయాత్రని అడ్డుకుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దయచేసి రేపు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా కూడా సరే పూర్తి బాధ్యత పోలీసులదే అనేసి ఈ సందర్భంగా చెప్తున్నాము. పోలీసులకి ఇంకొక విషయం చెప్తున్నాము, రేపు జగన్మోహన్ రెడ్డిని మాత్రం తిరుమలకి అనుమతించకూడదు. అవసరమైతే మా ప్రాణ త్యాగాన్ని మేము త్యాగం చేసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి రేపు జగన్మోహన్ రెడ్డిని తిరుమలకి అనుమతించమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే.